బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్ హత్యకు గురి కావడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కోట బీఎస్పీ సీనియర్ నాయకులు. అధికారంలోకి ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ బహుజనులకు మాత్రం రక్షణ లేకుండా పోతుందని ఆవేదన. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష సమావేశం. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడి. ఆదిమూర్తిపురం గ్రామంలో టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డ వైసీపీ నేతను పరామర్శించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. బాధితుడికి అండగా ఉంటామని భరోసా. అధికారంలోకి ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ బహుజనులకు మాత్రం రక్షణ లేకుండా పోతుందని బీఎస్పీ సీనియర్ నాయకులు మిజూర్ మాధవ్, దాసరి సుందరం పేర్కొన్నారు. తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్ హత్యకు గురి కావడంపై దిగ్భ్రాంతి చెందారు. ఈ మేరకు కోటలో బీఎస్పీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని తన స్వగృహంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్యకి గురి కావడం విచారకరమని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిందితులు ఎవరైనా సరే వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్ష వేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరంతరం బహుజన వర్గాల పట్ల వారి అభివృద్ధి కోసం ప్రజల సమస్యల పట్ల అలుపెరగని పోరాటం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆర్మ్స్ట్రాంగ్ ఇలా హత్యకు గురి కావడం తీవ్ర ఆందోళనకరంగానూ అత్యంత బాధాకరంగానూ ఉందని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. పార్టీలు ఏవైనప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై ఇలాంటి దాడులు మంచివి కాదన్నారు. ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద అనేక విధంగా పలు విధాలుగా దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇలాంటి దాడుల్ని మేము ఖండిస్తున్నాం. బహుజన గూడూరు నియోజకవర్గం బహుజన ఐక్యవేదిక తరఫున మేము ఖండిస్తున్నాం. అందులో భాగంగా 35 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ బహుజనులకు స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం అనేది కొరవడింది. ప్రజాస్వామ్యం అన్నది అపహాస్య పాలవుతా ఉంది దేశంలోనూ రాష్ట్రంలోనూ. కాబట్టి ఈ నెల 17వ తారీఖున షాదీ మండలిలో ఈ బహుజన గూడూరు నియోజకవర్గం బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక సభ ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి మరి పలువురు బహుజన నాయకులు వస్తున్నారు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉభయ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా, ముస్లిం క్రైస్తవ సోదరులందరూ కూడా సభకు చేసి నేపథ్యం చేయవలసిందిగా ఖండన. అందరికీ జేబీ. ఇదే తరహాలో కారంచేడు, చుండూరు, నీరుకొండ అదే తరహాలో భారతదేశం మొత్తం కూడా ఇదే విధంగా బహుజనులపైనే జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికి కూడా దాడులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీదే జరుగుతున్నాయి, కానీ పెద్ద కులపోళ్ళ మీద మాత్రం జరగడం లేదు. దీనికి కారణం మనలో ఐక్యత లేకపోవడం. ఇదే క్రమంలోనే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ గారిని అతి దారుణంగా నిన్న చంపడం జరిగింది. దీనికి భారతదేశం మొత్తం కూడా ఖండిస్తూ ఉంది. అదే క్రమంలో ఇక్కడ కూడా మన కోటలో కూడా గూడూరు నియోజకవర్గం నుంచి దీన్ని ఖండిస్తూ బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కూడా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అయితే సోదరులరా, పార్టీలు ఏ అయినప్పటికీ దాడులు అయితే కరెక్ట్ కాదు. దీన్ని అందరూ గమనించాలా, కార్యకర్తలు గమనించాలా, నాయకులు గమనించాలా. ఎందుకంటే ఈరోజు అధికారం ఉంటుంది, రేపు ఉండదు. ఇదే విధంగా గతంలో జగన్ చేసిన పనులకి అనుభవించాడు, మనం చూసాం. కాబట్టి ఇట్లాంటివి ఇంకా జరగకూడదు. ఆవేశాల మీద మనం ఒక్కొక్కరికి మనం గొడవేసుకొని ఈరోజు పేదవాళ్ళే కేసుల్లో ఉన్నారు. అన్నీ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండేది కూడా పేదవాళ్ళు. దీన్ని అర్థం చేసుకోవాలా. దీన్ని అర్థం చేసుకోకుండా ఏ మనసులో పెట్టుకొని దాడులు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఆర్మ్స్ట్రాంగ్ గారిని హత్య చేసినటువంటి ఆ దుండగల్ని కఠినంగా శిక్షించి కోర్టు కప్పు చెప్పి శిక్షించాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ
ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ఉన్న ప్రధాన పర్యాటక ప్రాంతాలైన హార్సిలీ హిల్స్, తలకోన వంటి ప్రాంతాల్లో పర్యాటకులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుపతిలోని జూ పార్కు రోడ్డులో అధునాతన పర్యాటక శాఖ కార్యాలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక శోభను పెంపొందించేటువంటి అవకాశాలు వీటి మీద మాట్లాడడం జరిగింది. ఒకటే మేము ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, చాలా రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏవి కూడా పూర్తి స్థాయిలో జరగకపోవటానికి కారణం ప్రభుత్వాలు మారినప్పుడు వారి యొక్క ప్రాధాన్యతలు మారిపోయి వాళ్ళు దాని మీద దృష్టి పెట్టకపోవటం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఎక్కడా కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయలేదు. ఇవాళ మేము ఒకటే నిర్ణయించుకున్నాం. ఈ సమీక్షా సమావేశంలో కూడా మనం పర్యాటక అభివృద్ధి చేస్తామనేటువంటి మాటలు చెప్పడం కాకుండా ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేయాలి. ఇంత అందమైన ప్రకృతి సంపద మనకు మాత్రమే ఉంది, మన ఆంధ్రప్రదేశ్కే ఉంది. 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది, అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉంది, ఇలాంటి హిల్స్ ఉన్నాయి. ఇవన్నిటి ప్రాంతాల్లో చాలా రకాల పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితుల్లో సైతం మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఎక్కువ నిధులు అవసరమైతే అది మనం చేయటం అనేది మనకు సాధ్యం కాకపోతే అలా వదిలేయటం కాకుండా ఖచ్చితంగా ప్రైవేట్ పీపుల్ని ఆహ్వానించి వారు మనం కలిసి, ఓనర్షిప్ అంతా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, అదే సమయంలో దాన్ని నిర్మించి నడిపేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకునేలాగా అలా కూడా ఇచ్చి మనం కొన్ని కార్యక్రమాలను చేపట్టినట్లయితే మరింత అభివృద్ధి చెందుతుందనేటువంటి మాట నమ్ముతున్నాం. హార్సిలీ హిల్స్ ఒక పక్కన, తలకోన మరొక పక్కన, తిరుపతి హిల్స్ ఒక పక్కన, ఇలా చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నటువంటి ప్రాంతం. అనుకున్న స్థాయిలో ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది పెద్ద ప్రశ్న. దాని మీద ఎక్కువగా మేము దృష్టి పెట్టాం. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలో వైసీపీ నాయకులు తుమ్మల బాలయ్య ఇంటిపై టీడీపీ నేతలకు అగ్రపూరితంగా దాడి చేసి ఇంటి ప్రహారీ గోడను కూల్చివేసిన సంఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, బాధితుడు బాలయ్యను పరామర్శించి వారి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్థానిక వైసీపీ నాయకులతో కలిసి బాధితుడు బాలయ్యను పరామర్శించారు. గోడ కూల్చివేసిన ప్రదేశాన్ని పరిశీలించి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి ₹1,00,000 చెక్కును అందజేశారు. జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఆదిమూర్తిపురంలో, అంటే ఇది కొండాపురం మండలం కిందకు వస్తుంది. ఆ గ్రామంలో ఇప్పుడు ఇక్కడ బాలయ్య గారి కుటుంబం దగ్గర ఉన్నాము. ఇటీవల కాలంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినటువంటి కార్యకర్తలు, నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని దగ్గరలో ఈ తరహా ధోరణులు జరిగినాయి. మరి ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి కూడా మీరంతా అండగా ఉండండి, ఎక్కడైతే ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేయడం కానీ నష్టపరిచినారో వారందరికీ కూడా పార్టీ నుంచి సపోర్ట్ ఉంటుంది. రాబోయే రోజుల్లో స్వయంగా నేను ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే వాళ్ళ వల్ల మన వాళ్ళు బాధపడి ఉంటారో అలానే మన కార్యకర్తలు, మన నాయకులకి భరోసా కల్పించేలాగా తప్పకుండా నేను అన్ని జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తాను. వారందరికీ కూడా నా మాటగా చెప్పండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ విధంగా కొంత ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకి ఆయన స్వయంగా సంతకం చేసినటువంటి చెక్కులను కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ఆదిమూర్తిపురంలో ఈ బాలయ్య గారి ఇంటి దగ్గర ఆయన కాంపౌండ్ వాళ్ళని అనవసరంగా గ్రామాల్లో అది ఆర్థికంగా కూడా చూడలేరు, పరువు ప్రతిష్టలతో కూడా చూసుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి సుమారుగా 40-45 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఈరోజు వాళ్ళకి అధికారం వచ్చిందని మొదటి నెల రోజుల లోపలనే వారికి ఓట్లేసి గెలిపించింది ఎందుకు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నది ఆలోచించుకోకుండా ఈరోజు దౌర్జన్యంగా ఈ విధంగా కాంపౌండ్ వాల్స్ కానీ ఇల్లు కానీ పగలగొట్టాలని ముందుకు రావడం, పగలగొట్టి చూపించడం ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితులు. సో దీనికి సంబంధించి బాలయ్య కుటుంబానికి ₹1,00,000 జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఇవ్వడం కూడా జరిగింది. ఆ చెక్కుని నేను, పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరం కలిసి ఈరోజు
ఆ కుటుంబం దగ్గరికి వచ్చి వారికి ఆ భరోసా కల్పిస్తూ ఆ ₹1,00,000 చెక్కును కూడా వారికి అందించడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సంఘ సంస్కర్త, భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ కు ఘన నివాళులర్పించారు ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మాదిగ రక్షణ పోరాట సమితి నేతలు బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక చిత్రమందిర్ సెంటర్ వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో వారు బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగజీవన్ రామ్ ఆశయాలను సాధిద్దామంటూ నినాదాలు చేశారు. సామాజికవేత్తగా బాబు జగజీవన్ రామ్ చేసిన సేవల్ని భారత ప్రభుత్వం గుర్తించి ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు టిఎల్ఆర్ సేవా సమితి అధ్యక్షులు తుమ్మలపల్లి లక్ష్మణరావు, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు సలికే గోవింద్, తుమ్మలపల్లి కుమార్, అరుగుల కొండబాబు, ఇండుగుపల్లి రమణ, ముంజులూరి దుర్గా ప్రసాద్ తదితర మాదిగ రక్షణ పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ మేరకు సలికే గోవింద్, తుమ్మలపల్లి కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో అందరూ పెద్దలందరూ వచ్చారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని పూలమాల వేసి అగ్రతులు వెలిగించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి చేశారు. అలాగే అతను బాబు జగన్జీవన్ రావు గారు మాకు కేంద్ర మంత్రిగా 7 సార్లు చేశారు. ఉప ప్రధాని చేసి తర్వాత రైల్వే శాఖ మంత్రిగా చేస్తున్నారు. ఒక ఆడావిడ కళ్ళు తిరిగి పడిపోయేటప్పుడు ఇతను రైల్వే స్టేషన్కి వచ్చి చూసి దాన్ని కుళాయిలు వేయించాలి, ఎమర్జెన్సీగా అప్పుడు కుళాయిలు వేయించి ఆ యొక్క ఆశయాలను సాధించారు. అలాగే కార్మిక సంఘాల కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే ఉప ప్రధాని చేసి మాకు ఎన్నాళ్ళ సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన అందరి దగ్గరకు జై హింద్, ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు దేశ మాజీ ఉప ప్రధాని, రాజకీయ దురంధరుడు, మరి పేదల పాలిటి పెన్నిది, మరి స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా పాయకరావుపేటలో మరి మాదిగలందరూ కూడా ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఎప్పటి నుంచో మేము ఒకటే చెప్తున్నాం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, అలాగే ఆయన యొక్క మరి కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులు అందించినటువంటి ఆయనకి భారతరత్న ఇవ్వాలని మేము ప్రథమ డిమాండ్గా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి దళితుల్లో ఉన్నటువంటి 60 కులాలు కూడా మరి ఈ దేశానికి ఎనలేని సేవలు అందించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన డాక్టర్ బాబు జగజీవన్ రావు గారికి భారతరత్న ఇచ్చి, మరి అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు అన్ని దళిత కులాలు ఒక్కటే పోరాటం చేయడానికి మరి సిద్ధం కావాలని మరి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి చేసినటువంటి సహకరించినటువంటి గ్రామ పెద్దలకు మరి యూత్ సభ్యులకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రావు. సాధిస్తాం ఆయన ఆశయాలను, సాధిస్తాం ఆయన ఆశయాలను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన పండిట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 123వ జయంతిని పిఠాపురం పట్టణం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసుపులెట్టి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు భూరి మురళీధర్ రావు, పసుపులెట్టి సత్యబాబు, తోట ఏడుకొండలు మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ మరి స్థాపించిన ప్రముఖుల్లో ఒకరైన శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు జయంతి సందర్భంగా పిఠాపురం పట్టణంలో వారికి అత్యంత ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి సేవలో కొనియాడుతూ మేమందరం కూడా మరి వారికి నిబద్ధులమై మరి వ్యవహరిస్తూ మరి ముందుకు తీసుకెళ్లాలని పార్టీని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరి భారతీయ జనసంఘని స్థాపించినప్పటికీ కూడా మరి ఏవైతే ఈ దేశంలో అణగారిన వర్గాలు ఉన్నాయో వాటి అందరికీ సమానత్వంగా చూసే తత్వంతో మరి ఆయన ఏ కళలు కన్నారో ఆ కళలో రూపాంతరం చెందడానికి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఆయన ఆశయాలకి కృషి చేస్తున్నారు. తగ్గట్టుగానే మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆ విధానం అనుసరిస్తూ ముందుకు వెళ్తుందనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఆయన ఘనంగా నివాళులర్పించి మేమందరం కూడా ఆయన్ని శ్రద్ధాంజలి ఘటిస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఒకరైన శ్రీ పండిట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 123 జయంతి సందర్భంగా ఈరోజు పిఠాపురం పట్టణం స్థానిక కచేరీ సెంటర్లో ఈరోజు ఆయనకి మేము ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారైతే ఏకాత్మ మానవతావాద ప్రేరణతో
అందరినీ ప్రేరణ కలిగించి భారతీయ జనసంఘ నుంచి రాజకీయ పార్టీని స్థాపించాలని ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీగా స్థాపించి ఈరోజు దేశంలోనే భారతీయ జనతా పార్టీ ఇతర దేశాలు కూడా చాలా మహోన్నతమైన పార్టీగా ఉంది. దీనికి కారణం ఈ వ్యవస్థాపకులు ఒకరైన శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా వారి సేవలు కూడా ఈరోజు వారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రతి కార్యకర్త కూడా వారి యొక్క ఆశయాలు కూడా పుణుకుపుచ్చుకుని ప్రతి కార్యకర్త కృషి చేయాలనేసి పార్టీ అభివృద్ధి కూడా మరింత ముందుకు తీసే అవసరం ఎంత ఉందనేసి తెలియజేసుకుంటూ వారి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలను మన ఈ పార్టీ కార్యకర్తలందరూ కూడా గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉండి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కొన్ని నిబద్ధతమైనటువంటి సూత్రాలతోటి అణగారిన వర్గాలతోటి అన్ని రకాలైనటువంటి కులాలతోటి పార్టీని స్థాపించాలని చెప్పి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. శ్రీకాకుళం మున్సిపాలిటీ కేంద్రంలో గ్రామీణ అభివృద్ధితో దేశాభివృద్ధి ముడిపడి ఉందని, అందుకు గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. గ్రామీణ మండలంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని పనులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లు, డ్రైనేజీల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ఎస్ఏఎంవి శేఖర్ డిఈఏ పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే వారికి డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు ఏవైతే మనం చేపట్టడం జరిగిందో వాటి గురించి పూర్తిగా వారికి విశదీకరించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే పనులు ఆగిపోయి కొన్ని ఇబ్బందుల వల్ల ఆర్థిక పరంగా కానివ్వండి లేకపోతే వేరే టెక్నికల్గా కానీ ఎక్కడైతే ఇబ్బందులు అయితే తలెత్తున్నాయో వాటిని పరిష్కరించడానికి కూడా వారికి కొన్ని సూచనలు చేస్తే వారు వెంటనే ఈఎన్సీ గారితో స్టేట్ లెవెల్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి వాటికి సంబంధించిన కొన్ని పరిష్కారాలు కొన్ని విషయాలు తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు పూర్తిగా ఈ రోడ్ కనెక్టివిటీ మా డిపార్ట్మెంట్కి సంబంధించిన విలేజ్ రోడ్స్ యొక్క కనెక్టివిటీ గురించి పూర్తిగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎక్కడ కూడా కనెక్టివిటీ ప్రాబ్లం ఉండకూడదని చెప్పి ఈరోజు పంచాయతీ రాజ్ పైన పూర్తిగా రివ్యూ చేసుకున్నాం. ఎస్సీ పంచాయతీరాజ్ ఆఫీసులో ఎస్సీ గారి సమక్షంలో అలాగే ఈఈస్ అలాగే డిఈస్ కన్సర్న్ డిఈస్ అందరూ కూడా శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి కూలంకషంగా చర్చించడం జరిగింది. కొన్ని గ్రాంట్స్ ఆగిపోయి దానిపైన కూడా చర్చించాం. ఈఎన్సీ గారితో కూడా మాట్లాడాం. అలాగే మొత్తం ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజెస్ అన్ని కనెక్టివ్ రోడ్స్ ఎగ్జిస్టింగ్ ఏ రోడ్స్ అయితే ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా మళ్ళీ స్ట్రెంథన్ చేయడానికి కోసం ముందు స్టడీస్ చేసి దానిపైన ఎన్ఆర్ఈజెస్కి లింకప్ చేసి ఎలా చేయదలుచుకున్నాం. అలాగే విలేజెస్లో కొత్తగా టేకప్ చేసే దీనికి టాప్ ప్రయారిటీ బేసిస్ మీద డ్రైనేజెస్ అలాగే రోడ్డు ఫార్మేషన్ సీసీ రోడ్డు ఫార్మేషన్ పైన కూడా విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలో గల వివిధ ప్రభుత్వ పాఠశాలల నందు అక్షర భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహవంతంగా జరిగింది. ప్రతి ఏటా ట్రస్ట్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని శనివారం ఉదయం పెందుర్తి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు జేసీబీ ప్రసాద్ హాజరై విద్యార్థులకు పుస్తకాలతో పాటుగా విద్యాభ్యాసానికి అవసరమయ్యే వస్తువులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని దానాల కన్నా విద్యాదానం ఎంతో గొప్పదన్నారు. తమకు అవకాశం ఉన్నంత మేరకు అన్ని తరగతుల వారికి ప్రతి ఏటా ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, రానున్న రోజుల్లో ఈ సేవల్ని మరింత విస్తృతపరుస్తామని పేర్కొన్నారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అటువంటి వారిని మరింతగా తమ ట్రస్ట్ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రసాద్ సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ చిన్నమ్మ, ఉపాధ్యాయ కార్యదర్శి కెఎస్ మురళీకృష్ణ, ఉపాధ్యాయులు గంగాధర్, ఎల్ లలిత, జి అప్పారావు, బి గోవింద్, రామారావు, ఏ లక్ష్మి, సివికే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2009 నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10th క్లాస్ ఎగ్జామ్లో ఫస్ట్ అండ్ థర్డ్ గవర్నమెంట్ హై స్కూల్ పెందుర్తికి రావడం వల్ల ఆయన ఎక్కడో అనుకున్నటువంటి తన కార్యక్రమాన్ని
ఫస్ట్ థర్డ్ ఒకే స్కూల్కి వచ్చినప్పుడు ఆ స్కూల్లో ఈ కార్యక్రమం ఎందుకు చేయకూడదనే దృక్పథంతో ఇక్కడికి వచ్చి ఆయన్ని ప్రోత్సహించి తీసుకొచ్చినటువంటి గంగాధర్ సారు సరిపల్లి స్కూల్ అసిస్టెంట్, ఆయనే ప్రోద్బలం వల్ల ముఖ్యంగా మరి ప్రసాద్ గారి మాటల్లో మేము విన్నది ఏంటంటే ఈ స్కూల్లో ఆ పిల్లలు కూడా ఒక కారణం 600 మందికి ఇవ్వడం అనేది. అలాగే ఈ స్కూల్లో ఉన్న 1600 మంది విద్యార్థులు కూడా ఇప్పుడున్న 10th బ్యాచ్ వచ్చినప్పుడు ఆ 1600 మందికి కూడా సహాయ సహకారాలు అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తారని చెప్పారు. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఆయనకు కూడా మా స్టాఫ్ తరఫు గవర్నమెంట్ స్కూల్ని నేను దృష్టిలో తీసుకొని, అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు అంటే పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు, కష్టపడి చదివే మనస్తత్వం ఉన్నవాళ్ళని చెప్పేసి మరి మేము ఈ కార్యక్రమం సుమారు 15 సంవత్సరాలు అయింది ఈ వార్షిక సంవత్సరంకి. అంతేకాకుండా 10th క్లాస్ మండల టాప్ 3 ప్రైజ్ మనీ కూడా మా ట్రస్ట్ నుంచి ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000. అలాగే మా స్వగ్రామం అయినటువంటి సరిపల్లిలో టాప్ 10 ప్రైజెస్ అంటే 4 ప్రైజెస్ 10,000 చెప్పినాయి, మిగతా 6 5,000 చెప్పిన లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇది కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా విద్యార్థులు కష్టపడి చదువుతారని చెప్పేసి నాకు తోచిన దాంట్లో సాయం చేయడం జరుగుతుంది. అవి దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి ఉపాధ్యాయులకు మరి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆమ్స్ట్రాంగ్ హత్యకు గురి కావడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కోట బీఎస్పీ సీనియర్ నాయకులు. అధికారంలోకి ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ బహుజనులకు మాత్రం రక్షణ లేకుండా పోతుందని ఆవేదన. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష సమావేశం. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడి. ఆదిమూర్తిపురం గ్రామంలో టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డ వైసీపీ నేతను పరామర్శించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. బాధితుడికి అండగా ఉంటామని భరోసా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.